భగవంతుడిని తత్వతః తెలుసుకోవడానికి చేయవలసినటువంటి యోగాన్ని ఆచరిస్తున్నాడు. కాబట్టి యోగ మార్గంలో ప్రయాణించేటటువంటి వాడికి యోగంలో తెలుసుకోవలసినటువంటి లక్ష్యం యొక్క స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడికి అటువంటి వాడు ఒకానొకడికి సిద్ధిస్తుంది తప్ప ప్రయత్నం చేసినటువంటి ప్రతి వాడికి సిద్ధిస్తుందని అనుకోవద్దండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటేనండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ లాంటివి స్కెచెస్ లాగా ఇస్తూ ఉంటారనమాట. ఆయన దాంట్లో ఒకటి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఆయన ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చాలా కాలం సేవ చేసుకున్నాడు. ఆయనకి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సేవ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ మహాత్ముడు తన శరీరం విడిచిపెట్టేటటువంటి సమయం ఆసన్నమైంది, దగ్గరకు వచ్చేసింది. మరి ఇంతకాలం నుంచి సేవ చేశాడు కాబట్టి ఇతనికి ఏదన్నా ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు చనిపోయే లోపల. అనుకుని అతన్ని పిలిచి చెప్పాడు, బాబు చూడు, ఇంక ఈ శరీరం ఇవాళ రేపో నెమ్మదిగా డ్రాప్ అయిపోతుంది. ఇది మరి ఇంతకాలం నాకు చక్కగా సేవ చేసావు, నువ్వు గృహస్థువి, కాబట్టి నీకు ఏదో ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఆ గిఫ్ట్, ఇదిగో ఈ నది ఒడ్డున నేనే ఒక రాయి పడేసా, చాలా విలువైనటువంటి రాయి అది, నేను పడేసా. నేను ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి దొరుకుతుంది. అది నాకు వద్దనుకుని నేను పడేసేదాన్ని, కానీ నేను ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది. అది నువ్వు వెతుక్కో, నీకు దొరుకుతుంది. ఏం చేసుకుంటాను సార్ ఆ రాయిని అన్నాడు. భలే వాడివే, ఆ రాయి ఎలాంటిదంటే, ఆ రాయిని నువ్వు ఇనుముకి కనుక ఇట్లా తాకించావంటే బంగారం కింద మారిపోతుంది. స్పర్శవేది అంటాం చూసారా, పరుసువేది, అలాంటిదన్నమాట. కాబట్టి అలాంటి రాయి ఒకటి ఉంది, వెతుక్కు, నీకు దొరుకుతుందన్న. సర్లే అనుకున్నాడు. ఈ స్వామి గారు ఒక 4-5 రోజుల తర్వాత ఆయన నిర్యాణం చెందారు. నిర్యాణం చెంది ఆయన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనవాడు మొదలుపెట్టాడు. దేనికోసం? ఇప్పుడు ఆ రాయి ఎతకాలి. ఆయన ముందే చెప్పాడు, నేను ఎవరికి చెప్తానో వాళ్ళకే దొరుకుతుంది అన్నాడు. అయితే ఆయన ముందు ఇంకోటి కూడా చెప్పాడు, ఏంటంటే ఒకసారి పారేస్తే కనుక దాన్ని ఇంక మళ్ళీ దొరకదన్నాడు ఆయన. నేను పారేసా, ఇంకా నాకు దొరకదు, అది నాకు వద్దనుకుని నేను పారేసా. నువ్వు కూడా అంతే, నువ్వు పారేసావనుకో ఇంక మళ్ళీ నీకు జీవితంలో చస్తే దొరకదు నీకు, అది అయిపోయింది అక్కడితోటి. సరే మొదలు పెట్టాడు వెతకడం. అన్ని రాళ్ళు ఒకేలాగా కనిపిస్తున్నాయి వాడికి. ఏ రాయి ఆయన చెప్పిన రాయి తెలుసుకోవాలి కదా. అందుకని ఆలోచించి ఏం చేశాడంటే, మంచి ఇనప గొలుసు ఉంటుంది చూసారా, లావుగా ఉండేది, ఒకటి మెడలో వేసుకున్నాడు. మెడలో వేసుకొని ఒక్కొక్క రాయి, కనిపించిన రాయినల్లా తీయటం, దానికి తగిలించటం. బంగారం కింద మారిందనుకోండి, అది ఆయన చెప్పిన రాయి అన్నమాట, జేబులో పెట్టేసుకోవడమే, అంతే. సో ఒక్కొక్క రాయిని తీస్తున్నాడు, తగిలిస్తున్నాడు, పడేస్తున్నాడు. ఇంకో రాయి తీయటం, తగిలించడం, పడేయటం. ఇంకో రాయి తీయటం, తగిలించడం, పడేయడం. తగిలిస్తున్నాడు, పడేస్తున్నాడు. 3 రోజులైంది. 3వ రోజు పొద్దునైనా వెతుకుతున్నాడు. అక్కడ వెతుకుతుంటే ఒక ఆయన ఎదురుగుండా వచ్చి, ఏం సార్ మెడలో బంగారం గొలుసేసుకు తిరుగుతున్నారు అన్నాడు. మనవాడు అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ గొలుసు ఎప్పుడో బంగారం కింద మారింది, మనవాడు పారేయడం కూడా జరిగిందండి. ఒకసారి పారేసింది ఇంకా దొరకదు. అంటే ఏమైంది అతనికి చెప్పండి? ఏం చేశాడు అతను? అలవాటు. మనం అంతే, పూజలు అలవాటు, ఇవన్నీ అలవాటు. రోజు పొద్దున్నే అలవాటు, మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అలవాటు. ఇవన్నీ ఫైనల్గా ఏమవుతాయి? అలవాట్ల కింద మారుతాయి, అంతే తప్ప దానివల్ల ఏముండదు, రావాల్సినటువంటి ఫలం ఉండదు. అలాగని చెయ్యొద్దని కాదు, ఇవన్నీ చేయాల్సిందే. కానీ లక్ష్యం లేకుండా ఊరికినే, కబీర్ గారు కూడా చెప్తారు కదా, జీబు ఫిరై ముఖమాహి, ఊరినే మాల తిప్పినంత మాత్రాన, రామనామ జపం నోటితో చేసినంత మాత్రాన లభించేటటువంటిదా అని అడుగుతాడు ఆయన. ఏం ప్రయోజనం? ఎటువంటి ప్రయోజనం?
ఇటువంటి ప్రయత్నాలు యతతామపి. ఇలా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎందుకు అందరూ పొందలేకపోతున్నారంటే లక్ష్యం మీద దృష్టి లేదు, చేసేటటువంటి సాధన మీదే దృష్టి పెట్టారు తప్ప రావాల్సినటువంటి లక్ష్యం మీద దృష్టి లేదు. ఎందుకని? లక్ష్యం పట్ల రెండు, ఒకటి నమ్మకం లేదు, రెండు భయం. నమ్మకం లేదండి, భగవంతుడి పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఎవరికీ లేదు, ఆత్మతత్వం మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం లేదు. అందుకనే మాటి మాటికి రిపీటెడ్గా చెప్పేటటువంటిది ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ? శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. నమ్మకం ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండాలని చెప్తూ ఉంటాడు. రెండోది ఏంటి? అమ్మో అది పొందిన తర్వాత ఏమైపోతాను అని భయం. మోక్షం వచ్చేసిన తర్వాత అమ్మో నేను ఉండనేమోనండి, నేనేమైనా అయిపోతానేమో, నేను ఎగిరిపోతానేమో, భయం. కాబట్టి ఇవన్నీ చెయ్యకపోతే, అమ్మో చేయకపోతే ఏమన్నా పాపం చుట్టుకుంటుందేమో, ఎందుకైనా మంచి చేసేద్దాం అన్నట్టుగా మెకానికల్గా చేస్తామే తప్ప నమ్మకంతో మనం ఎప్పుడు చెయ్యం. అందుకనే ఏమంటున్నారు ఇక్కడ, ఎవరో ఇన్ని లక్షల మందిలో ప్రయత్నం చేసేటటువంటి వాడు ఎవడో ఒకడు ఉంటే, అలా ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళల్లో కూడా ఎవడో ఒకానొకడు నన్ను తత్వతః తెలుసుకుంటాడు. కాబట్టి ఇది అందరూ సాధించేటటువంటిది కాదు ఇది, కానీ ప్రయత్నం చేస్తే సాధించలేనటువంటిది మాత్రం కాదు ఇది అని చెప్తూ తర్వాత ఏమన్నాడు? భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. మనకు తెలిసినవే ఈ పదాలన్నీ. భూమి, భూమి అంటే ఈ భూమి, ఆపహ అంటే నీరు, అనలహ అగ్ని, వాయు వాయువు, ఖం ఆకాశం. ఏంటి ఐదు? పంచభూతాలు. మనం చెప్పుకున్న భూమి రాపో నలో వాయు, ఇవన్నీ పంచభూతాలు. మనః, మన లోపల ఉండేటటువంటి మనః, దాంతోపాటు ఉండేటటువంటి బుద్ధి, దాంతోపాటు అహంకారము. మొత్తం ఎన్నున్నాయి చెప్పండి ఇప్పుడు? మొత్తం 8. అష్టదా ప్రకృతి ఇది మే అయం ప్రకృతి. ఇవన్నీ కూడా 8 రకాలైనటువంటి భిన్న అష్టద, 8 రకాల 8 విధాలైనటువంటి ప్రకృతులు. ఇవన్నీ కూడా, ఇవన్నీ ఎవరివి? ఇవి కూడా నావే. 8 రకాలైనటువంటి ప్రకృతులు చెప్పారు. అయితే మాకేంటి సార్, ఉన్నాయి అన్నారు, 8 ప్రకృతులు అన్నారు, అయితే మాకేంటి? తర్వాత చదివితే కానీ అర్థం కాదు. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇక్కడ 8 రకాలైనటువంటి చెప్పేసేసి వెంటనే నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా ఇయం అపరా. అపరా అంటే పరం కానటువంటివి, ఇవన్నీ జడమైనటువంటివి, జడ ప్రకృతి అంటారు. కాబట్టి ఈ జడమైనటువంటి ప్రకృతులు ఎన్నున్నాయి? ఇదంతా కలిపి ఒకటే కింద తీసుకున్నా కూడా నష్టమేం లేదండి. ఎన్నున్నాయి ఇవి? పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము. చిత్తాన్ని పక్కన పెట్టేశారు, కాసేపు పెట్టేసి ఈ 8 రకాలైనటువంటివి కూడా మే అపరా ప్రకృతి, ఇవన్నీ నా యొక్క ప్రకృతే, కానీ చాలా అల్పమైనటువంటివి, అపరా. మరి పరం ఏంటి? ఇది అపరా అన్నప్పుడు పరం కూడా ఉండాలి కదా. ఎవరు అపరా? అది చెప్తున్నారు. ఇతహతు అన్యః, దీనికంటే వేరైనటువంటిది. జీవభూతాం మే పరా ప్రకృతిం యయా ఇదం జగత్ ధార్యతే తాం విద్ధి.
వీటన్నిటికంటే అన్యమైనటువంటిది ఈ జీవభూతాలన్నిటినీ కూడా ధరించి ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఈ ప్రాణులన్నింటినీ కూడా భరిస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది నన్నుగా తెలుసుకో, అది పరాప్రకృతి కింద తీసుకో. కాబట్టి రెండు చెప్తున్నారండి, ఒకటి అపరా, రెండోది పరా. పరా అంటే అర్థం ఏంటంటే ఉత్తమమైనటువంటిది, దాని తర్వాత ఇంకేమీ లేదు. మరి దానికంటే ముందున్నటువంటివి ఏంటి? ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి అష్టప్రకృతులు, ఈ 8 కూడా. ఈ 8 కంటే అన్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి అందరి ప్రాణుల్లోనూ ఉన్నటువంటి పరా అయినటువంటిది, అధికమైనటువంటిది. ఇది ఎవరిలో ఉంది? అన్ని ప్రాణుల్లోనూ ఉంది. అన్ని ప్రాణుల్లోనూ ఈ ప్రకృతి పంచభూతాలు. ఇప్పుడు ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నారండి. ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాల నుంచి వచ్చినటువంటిది. ఈ ప్రపంచంలోకి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు పంచభూతాల నుంచి వచ్చిన వాడే. ప్రపంచం దేంట్లోంచి వచ్చిందో మానవుడు కూడా దాంట్లోంచే వచ్చినటువంటి వాడు. కొత్తగా ఇంకెక్కడ వేరేదేమీ లేదండి మానవుడు రావడానికి. ఇదే పంచభూతాల్లోంచి ప్రపంచం వచ్చింది, ఇదే పంచభూతాల్లోంచి మానవుడు కూడా జన్మించాడు. ఇదే సృష్టిలో అక్కడ మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటివి బయట వ్యక్తమవుతున్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటివి జీవుడిలో కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదంతా అపరా అనేశారు. ఇదంతా అల్పమైనటువంటిది. దీన్ని ఈ 8టికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో, ఏది ఉండబట్టి ఈ అష్టప్రకృతులు అనేటువంటివి వాటి వాటి కార్యాలు అనేటువంటివి చేస్తున్నాయో, ఈ అష్టప్రకృతులు చైతన్యవంతంగా ఇక్కడ ప్రకాశమానంగా ఉన్నాయో అది పరా. నన్ను దానిగా తెలుసుకో, నేను పరా. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు? అందరిలోనూ ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? అంతటా ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. కానీ ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆయన పరాప్రకృతి కింద ఉన్నాడు. కాబట్టి ఆ పరా అయినటువంటి దాన్ని కనుక నువ్వు తెలుసుకోగలిగితే, ఇప్పటిదాకా తెలుసుకున్నటువంటిదంతా, ఈ లౌకిక జ్ఞానాలు నువ్వన్నీ ఏవైతే తెలుసుకుంటున్నావో ఇదంతా దేనికి సంబంధించినటువంటి జ్ఞానం? అపరా. అల్పమైనటువంటి దాని గురించి నువ్వు తెలుసుకుంటున్నావు లౌకిక జ్ఞానం ద్వారా. ఇప్పుడు ఏం చెప్తున్నావు? నా గురించి తెలుసుకో, నా తత్వాన్ని తెలుసుకో. ఏది ఇంతకుముందు చెప్పాడు కదా, ఏ స్థానాన్ని పొందిన తర్వాత ఇక వేరే స్థానం అనేటువంటిది లేదో, ఏ జ్ఞానం పొందిన తర్వాత ఇక పొందవలసినటువంటి జ్ఞానం లేదో, ఆ స్వరూపంగా నన్ను తెలుసుకోవాలంటే నా యొక్క పరాప్రకృతిని నువ్వు తెలుసుకోవాలి. అది ఎలా ఉంటుందండి? అది ఎలా ఉంటుంది? ఆ పరాప్రకృతి ఎలా ఉంటుంది చెప్తారు చూడండి తర్వాత. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ఏతద్ యోనిని భూతాని, మొత్తం అన్ని ప్రాణులకి కూడా యోని అంటే ప్రారంభ స్థానం ఏదైతే ఉందో, ఏతద్ యోనిని ఈ అపరా ప్రకృతిలే మూలంగా కలిగి ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ప్రాణులు కానీ, ప్రపంచం కానీ, ఇక్కడ ఉండే జీవరాశి కానీ ఇవన్నీ దేంట్లోంచి పుడుతున్నాయి? ఈ అపరా ప్రకృతి నుంచి పుడుతున్నాయి. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం దాంట్లోంచి పుడుతున్నాయి అని ఉపధారయ, గ్రహించవయ్యా. అహం, నేనెవరు మరి దీంట్లో? అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయః. మరి నేనెవరు? ఈ పంచభూతాల నుంచి ప్రాణులన్నీ పుడుతున్నాయి అన్నాను కదా. మరి పంచభూతాలు ఎక్కడి నుంచి పుట్టాయి? నా నుంచి పుట్టాయి. ఇది అర్థమైంది కదా. నా నుంచి పంచభూతాలు అనేటువంటివి పుడితే ఈ పంచభూతాల నుండి ఈ ప్రపంచం అనేటువంటిది వచ్చింది. నా నుంచి ప్రపంచం డైరెక్ట్గా రాలేదండి. నా నుంచి రావాల్సింది మొట్టమొదట అహం కృష్ణస్య ప్రభవః ప్రళయః. రెండు చెప్పారు. ప్రభవం అంటే ఏంటి? భవం పుట్టుక.
ప్రకర్షేణ భవం, నా నుంచే అన్నీ పుడుతున్నాయి, నేనే పుట్టుక స్థానం అన్నిటికీ. ఏ విధంగా? దానికి ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని అర్థం చేసుకో. ఏంటా క్రమం? నా నుంచి మొట్టమొదట పుట్టినటువంటివి పంచభూతాలు పుట్టాయి, మనస్సు బుద్ధి అహంకారం పుట్టింది. దాని నుంచి ఏం పుడుతున్నాయి? ఇవన్నీ ప్రాణులు, ఇవన్నీ కూడా పుడుతున్నాయి. మరి నేనెవరు? ప్రభవ ప్రళయ. ఇవన్నీ పంచభూతాలన్నీ నాలోంచే పుట్టి చివరికి ఏమవుతున్నాయి? ప్రళయ. కాబట్టి మనందరం అయ్యో పుట్టామని బాధపడొద్దండి. చాలామంది ఏమండి ఉంటారండి, సార్ అసలు ఈ కష్టాలు ఇవన్నీ నెత్తినేసుకున్నాం కదా సార్, ఇవన్నీ పుట్టడం వల్లే కదా సార్ వచ్చింది, అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు సార్? అసలు నన్ను పుట్టించకుండా ఉండుంటే అసలు ఈ ప్రాబ్లమ్సే లేవు కదా సార్. అరే పుట్టించినందుకు సంతోషించవయ్యా నాయన. ఎవరికి రాని జన్మ నీకు వచ్చింది, మానవుడిగా ఈ జన్మ నీకు వచ్చేసింది, మంచి జన్మ, ఎంజాయ్ చేయి, బాగా ఎంజాయ్ చేయి లైఫ్లో, ఎవడొద్దన్నాడు? ఇంకా ఏమైనా ఉత్తమంగా వెళ్దాం అనుకున్నావా? కాస్త భగవంతుడి గురించి ఆలోచించు. ఇంకా ఉత్తమంగా వెళ్దాం అనుకున్నావా? కాస్త యోగాన్ని ఆచరించు. ఇంకా ఉత్తమంగా వెళ్దాం అనుకున్నావా? మోక్షం పొందు. ఇన్ని చెప్పారు. వచ్చినటువంటి జన్మని ఉపయోగించుకోమనే చెప్పారు. అయితే ఈ ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు? ఎవరో కొద్ది మంది చేస్తున్నారు అన్నారు. దాంట్లో ఎవరు తెలుసుకుంటున్నారు? ఎవరో కొద్ది మంది తెలుసుకుంటున్నారు, అనుభవాన్ని పొందుతున్నారు. మరి తెలుసుకుంటున్నటువంటి వాళ్ళందరూ దేని గురించి తెలుసుకుంటున్నారయ్యా? దేని గురించి తెలుసుకుంటున్నారు వాళ్ళంతా? ఇదిగో ఈ అష్టప్రకృతిలో కూడుకున్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, జగత్ ఏదైతే ఉందో దాన్ని గురించి తెలుసుకుంటున్నారు. మరి నేనెవరు దీనికి? అహం ప్రభవ ప్రళయ. కాబట్టి ఈ జగత్తుని, ఈ విశ్వాన్ని, ఈ బ్రహ్మాండాన్ని పుట్టిస్తుంది ఎవరు? నేను. ఈ బ్రహ్మాండం అంతా చివరికి దేంట్లోకి వెళ్ళిపోతుంది? నా లోపలికే. ఈ సైంటిస్టులు చెప్పేటటువంటి బిగ్ బ్యాంగ్ ఎక్కడ మొదలైంది? నా లోపలే మొదలైంది. ఈ సైంటిస్ట్ చెప్పినటువంటి ఈ బ్లాక్ హోల్స్ ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ సూర్యులతో సహా, వాటి గ్రహాలతో సహా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయట? బ్లాక్ హోల్స్. వాళ్ళు చెప్తారు, ఇది సైంటిస్టులు చెప్తారు. ఆ బ్లాక్ హోల్స్ ఏం చేస్తున్నాయట? వీటన్నిటిని లాగేసుకుంటున్నాయట దాని లోపలికి. ఎవరయ్యా బ్లాక్ హోలు? ఆయనే, శివుడిగా, రుద్రుడిగా, పరమాత్మగా ఆయనే అక్కడ ఉన్నాడు. ఆయనే సృష్టిస్తున్నాడు. చివరికి ఆయన లోపలికి అన్నీ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నాం మనందరం? ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చాం? భయపడొద్దండి, చెప్పుకోండి, ఏం పర్వాలేదు. నేను దేవుడి దగ్గర నుంచి వచ్చా. మనం ఇది చెప్పుకోరా అంటే, మా ఊరేంటో తెలుసా? విశాఖపట్నం, మా ఊరు హైదరాబాద్, మా ఊరు బెంగళూరు, మా నాన్న ఎవరో తెలుసా? సైంటిస్టు, మా అమ్మ అది. ఇదంతా కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇవన్నీ పక్కన పెట్టాయి. మా అమ్మ దగ్గర నుంచి వచ్చా, మా నాన్న దగ్గర నుంచి వచ్చా, బెంగళూరు నుంచి వచ్చా, అమెరికా వచ్చా, అమెరికా వెళ్ళా, అమెరికా, ఇవన్నీ కాదు బాబు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భగవంతుడు. మర్చిపోవద్దు, పొరపాటున కల్లో కూడా మర్చిపోవద్దు ఈ విషయం. భగవంతుడి దగ్గర నుంచి వచ్చా. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు వద్దన్నా వెళ్తావు. అబ్బాయి నేను వెళ్ళనండి, భగవంతుడి దగ్గర నేను వెళ్ళనండి. నీ వల్ల కాదు, నువ్వు వెళ్ళి తీరుతావు, ఖచ్చితంగా వెళ్తావు నువ్వు. ప్రభవ ప్రళయ. అయ్యో ప్రపంచం తల్లకిందులైపోతుందండి, నాశనం వస్తుందండి, నాశనం అయిపోతుందండి, ప్రళయం వస్తుందండి. ఎక్కడికి వెళ్ళదు ఇది. ప్రళయం అంటేనే బెటర్ అనమాట. అంటే ఏంటంటే క్లీన్ చేయటం ఇదంతా. ప్రళయం జరిగి ఏమవుతుంది? అంతా పరమాత్మలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీంతో పాటు మనందరం ఎక్కడికి వెళ్తాం? పరమాత్మలోకి వెళ్తాం. మళ్ళీ పరమాత్మ ఏం చేస్తాడు? కొంతకాలం ఉంచుకుంటాడు లోపల, అయిన తర్వాత మళ్ళా ప్రభవ, మళ్ళీ పుట్టిస్తాడు. మళ్ళీ వద్దాం అందరం, మళ్ళీ లోపలికి తీసుకుంటాడు, మళ్ళీ లోపలికి వద్దాం. ఏముంది? పోయిందేముంది దీంట్లో? మళ్ళీ వస్తుంటాం పోతుంటాం, వస్తుంటాం పోతుంటాం, ఆయనతో పాటు జరిగిపోతుంటుంది అంతా. కాబట్టి ఆయనలోంచే వస్తున్నాం, ఆయనలోనే ఉన్నాం, చివరికి ఆయనలోకే వెళ్తాం. ప్రభవ ప్రళయ. ఇప్పుడు చూడండి, ఈ ఆలోచన కలిగిన తర్వాత నిజంగా దీని మీద కనుక మనం ధ్యానం చేస్తే, ఈ కాన్సెప్ట్ మీద కనుక మనం ధ్యానం చేస్తే, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చా? మన ఋషులందరూ వేసుకున్నటువంటి ప్రశ్న ఇదేనండి.
వాళ్ళు వేసిన ప్రశ్నలు రెండే. ఏంటా ప్రశ్నలు? ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, క్వశ్చన్ నెంబర్ 1. రెండో క్వశ్చన్ ఏంటంటే, నేను ఎక్కడి నుంచి వచ్చా, ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది. వాళ్ళు కష్టపడి వాళ్ళు ధ్యానం చేసి కనుక్కున్నది ఏంటంటే, ఈ ప్రపంచం దేంట్లోంచి వచ్చిందో ఈ జీవుడు కూడా దాంట్లోంచే వచ్చాడు అని కనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిందండి, ఈ ప్రపంచం దేంట్లోంచి వచ్చింది, ఇదిగో ఈ పంచభూతాల నుంచి వచ్చాయన్న. అబ్బా, చాలా గొప్ప విషయం కనుక్కున్నావయ్యా. మరి ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయనలోంచి వచ్చాయి. కాబట్టి ఆయనలోంచి వచ్చినటువంటిది చివరికి ప్రభవ ప్రళయస్తదా అని చెప్పి చివరికి ఏం చెప్తున్నాడు చూడండి. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ధనంజయ, మత్తః పరతరం అన్యత్ కించిన న అస్తి, నాకంటే కూడా గొప్పదైనటువంటిది, మత్తః పరతరం నాకంటే గొప్పదైనటువంటిది, కించిత్ న అస్తి ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో లేదయ్యా. ఇదం సర్వం కనిపించేటటువంటిదంతా, ఇదం సర్వం అంటే ఇదం సర్వం. ఇప్పుడు ఇదం సర్వం అని నేను అన్నాను అంటే మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి 350 మంది ఇదం సర్వం, ఇదంతా కూడా ఏంటట, సూత్రే మణిగణా ఇవ మై ప్రోతం. ఎలా ఉన్నారట అందరూ, ఇదం సర్వం, ఇక్కడ ఉండేటటువంటి ప్రాణులు జీవుళ్ళు అందరూ సూత్రే మణిగణా ఇవ, మణులు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, వీటన్నిటికి మధ్యలో ఏం చేస్తారు, ఒక కన్నం పెడతారు. కన్నం పెట్టి దాంట్లో దారం ఎక్కిస్తారు. దారం ఎక్కిస్తే అది ఏమవుతుంది, ఒక మాలలాగా తయారవుతుంది. ఆ రుద్రాక్షమాలో, తులసిమాలో, మణులో ఏదో ఒకటి అది మెడలో వేసుకుంటాం. మెడలో వేసుకున్న తర్వాత ఆ మధ్యలో ఉండేటటువంటి సూత్రం ఏదైతే ఉందో, దారం ఏదైతే ఉందో, దాన్ని ఆధారంగా చేసుకుని ఆ మణులు పూసలు అన్నీ కూడా దానికి ఉంటాయి ఆధారం. ఒకవేళ ఆ దారం తెగిపోయింది అనుకోండి, ఏమవుతుంది, మొత్తం అన్నీ కింద పడిపోతాయి. ఆ దారం ఉన్నంతసేపు దాంట్లో ఈ మణులన్నీ కూడా చక్కగా కూర్చబడి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ హారాన్ని నేను ధరించినప్పుడు పైన ఉండేటటువంటి ఆ పూసల్ని, ఆ రంగుల్ని, సైజుని అన్నిటినీ అందరూ చూస్తారు. కానీ చూడనటువంటిది ఏంటి, దాంట్లో లోపల ఉండేటటువంటి దారం. వాడు పూలహారం వేశారు, ఆ పూలహారం ఇప్పుడు అమ్మ రోజు తీసుకొస్తుంది. ఏది అమ్మగారు ఏరి లేచి నిలబడి ఆవిడ కుట్టుకొస్తారు. ఆవిడ ఎంత బాగా కుడతారంటే దారం కనిపించేటట్టు కుడతారు ఆవిడ. ప్రతిరోజు మీరు చూడండి, ఎర్రదారం చక్కగా కనిపిస్తుంది మనకి. మామూలుగా బయట కొన్నాం అనుకోండి, దారం హారం కొన్నాం అనుకోండి, దాంట్లో దారం కనిపించదు. ఎందుకని, మధ్యలో ఉండిపోతుంది. అది పైన ఉండేవన్నీ పూలు కనిపిస్తాయి, పైన ఉండేటటువంటి పూసలు కనిపిస్తాయి, కానీ మధ్యలో వాటికి ఆధారమైనటువంటి దారం ఏదైతే ఉందో అది కనిపించదు కదా. కానీ అది లేకపోతే ఈ హారం అనేటువంటి ఆకారం నిలబడదు. కాబట్టి తనని తాను దేంతో చెప్పుకుంటున్నాడు ఈయన, సూత్రే మణిగణా ఇవ మై ప్రోతం ఇదం సర్వం. దారానికి కూర్చబడినటువంటి ఈ మణులలాగా ఇక్కడ ఉండేటటువంటి ప్రాణులందరూ కూడా నా యందు కూర్చబడ్డారు వీళ్ళందరూ. కాబట్టి ఈ ప్రాణులన్నిటికీ ఎవరు ఆధారం, నేను ఆధారం. ఈ ప్రాణులన్నిటికీ నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి యావత్ జీవరాశికి ఎవరు ఆధారం, నేను ఆధారం. కాబట్టి మనందరం ఆధేయం, ఆయన ఆధారం. ఈ విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం కాసేపు. ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ.
నాకు ఆధారంగా ఉన్నటువంటిది ఏది? ఏ చైతన్యం ఉండబట్టి నేను నిలబడ్డాను? ఎవరు నాకు ఆధారం? నేనే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి అందరికీ కూడా ఎవరు ఆధారం అనేటువంటి దాని మీద మన దృష్టిని కాసేపు ఉంచడానికి ప్రయత్నం చేద్దాం.